హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గైస్. ఈ రోజు వీడియో వచ్చేసి విఐటి ప్లేస్మెంట్స్. ఈ రోజు వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి గైస్, బికాజ్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఎందుకంటే ఈ వీడియోలో నేను అన్ని మీకు A to Z ఏం కంపెనీస్ వచ్చినాయి విఐటికి అవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేనైతే విఐటి పోర్టల్ చూపిస్తాను. చూపించచ్చో చూపించకూడదో తెలీదు, బట్ మనమైతే చూపిస్తాం. ఎందుకంటే అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచే బాగా చదువుకుంటారు అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేనైతే మీకు చూపించబోతున్నా ఈరోజు ఆ ప్లాట్ఫామ్లో నేనైతే ఎవ్రీ కంపెనీ గురించి అయితే మాట్లాడతాను. మీరైతే వినండి, మీకైతే నోట్ చేసుకోండి. ఒకవేళ కుదిరితే డ్రీమ్ కంపెనీస్ ఏంటి, సూపర్ డ్రీమ్ కంపెనీస్ ఏంటి, రెగ్యులర్ ఏంటి, అండ్ డిఫరెంట్ గా ఏమేమి కంపెనీస్ వచ్చినాయి, ఇవన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఐటి ప్లేస్మెంట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎవరైనా సరే విఐటీలో ఎందుకు జాయిన్ అవుతారంటే ప్లేస్మెంట్స్ గురించి, బికాస్ ఆఫ్ గుడ్ ప్లేస్మెంట్స్. ఆ ప్లేస్మెంట్స్ గురించి మీరైతే ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుంటారు. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను మీకోసం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్గా మనం అయితే వీటి గురించి చూద్దాం. ఆఫ్టర్ పేయింగ్ ప్లేస్మెంట్స్ ఫీజ్ మీకైతే ఈ పోర్టల్ యాక్సెస్ ఇస్తారనమాట. cdc.vat.ac.in. ఈ పోర్టల్లోకి మీరు వెళ్తే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బార్లో ఇక్కడ మీరు చూడొచ్చు కోర్సెస్ ఉన్నాయి అండ్ జాబ్స్. ఇది వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట. మీరైతే ఏ జాబ్ అయినా సరే ఇందులో అప్లై చేసుకోవాలి సిడిసిలో. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. మీరైతే ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ జాబ్స్ 269. అండ్ నేను వచ్చేసరికి రికార్డ్ చేసింది ఇప్పుడు 8 ఏప్రిల్ 2024 కాదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రిజెక్టెడ్ ఎన్ని కంపెనీస్ రిజెక్ట్ అయ్యానో అని. అండ్ మీరైతే ఇక్కడ చూడొచ్చు ఎన్ని కంపెనీస్ ప్లేస్ అయ్యానో కూడా చూడొచ్చు. అండ్ రీసెంట్లీ కన్స్యూమ్ జాబ్స్, చాలా జాబ్స్ ఉన్నాయి చూసారా మీరు ఇక్కడ కింద. ఇవన్నీ వచ్చేసి చాలా జాబ్స్ ఉంటాయి. బిఎన్వై మెలాన్, డబ్ల్యూటీ, హెచ్టీ డిజిటల్, ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడదాం గైస్ మనం. ఇవన్నిటి గురించి ఫుల్ క్లియర్గా చూద్దాం. చూడండి ఇక్కడ మీరు ఇన్ఫోసిస్ చూడొచ్చు, బైకాన్ చూడొచ్చు, బిఎన్వై మెలాన్ చూడొచ్చు, హిట్ వికెట్ చూడొచ్చు, ఇంకా చాలా కంపెనీస్ గైస్. ఇవన్నీ వచ్చేసి 269 కంపెనీస్కి ఎలిజిబుల్ అయ్యావా బ్రో అంటే మీరు ఈ ప్రతి జాబ్కి మీకైతే ప్రతి దానికి క్రైటీరియా ఉంటుంది అనమాట. యాక్సెప్టెన్స్ క్రైటీరియా, వాళ్ళైతే ఎలిజిబిలిటీ చూడండి. ఇక్కడ మీరు పైన చూడొచ్చు అప్కమింగ్, అప్లైడ్, నాట్ అప్లైడ్ అలా ఉన్నాయో మీరు ఓపెన్ చేస్తే అది మీకైతే లోపల వస్తాయి అనమాట. ఎలిజిబిలిటీ ఓకే 80% అండ్ 10th 80%, ఇంటర్ 80%, మీరైతే డిగ్రీ 80% ఉండాలి అని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. దెన్ ఓన్లీ యూ నీడ్ టు అప్లై ఫర్ జాబ్, అదర్వైజ్ యూ వోంట్ ఎలిజిబుల్ ఫర్ దోస్ జాబ్స్. మీరైతే కింద చూడొచ్చు అనమాట. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను స్క్రోల్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, డెస్నీ ఎక్స్చేంజ్, ఆదిత్య సమ్ కంపెనీ అది, అండ్ గ్రే ఆరెంజ్, హీప్స్, టీవీఎస్ మోటార్స్, అండ్ మనం ఏం చదవలేము, సిస్కో. సో మెనీ కంపెనీస్ ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు స్లోగా చూడండి. మీకే ఒకవేళ ఎక్కడ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. నేనైతే ఇవన్నీ ఒకవేళ మీకు కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. డిస్క్రిప్షన్లో ఎవ్రీ కంపెనీ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. నేను ఒకవేళ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేశాక మీరు చూడండి అది. ఇది వచ్చేసి గైస్ హెచ్ఎస్బిసి. ఇవన్నిటికి చాలా కంపెనీస్కి అయితే ఎలిజిబుల్ అయ్యాను నేనైతే. ఈ చాలా కంపెనీస్కి అయితే ఎలిజిబుల్ అయ్యాను, అప్లై చేశాను, ఎగ్జామ్స్ రాశాను. కొన్ని అయితే ఫస్ట్ రౌండ్ అని ఫోర్ గైడ్స్ ఉంది కదా. ఈ 4 గైడ్స్ కంపెనీ అయితే కాలేజ్కి రాలేదనమాట. నేను చెప్తున్నాను కదా మీకు. ఇందులో కొన్ని కంపెనీస్ రాలేదు, నిజంగానే వచ్చినాయో రాలేదో కూడా తెలియట్లేదు. బట్ ఎవరికన్నా వస్తే అందులో ప్లేస్ అవుతారు కదా. లేదా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఫినిష్ అయిపోయి హైరింగ్ ప్రాసెస్ అయిపోయి మా ఆఫీస్కి లైక్ మా కాలేజ్కి మా కాలేజ్కి రాలేదనుకుంటాం. మీరైతే ఇక్కడ చూడొచ్చు గైస్, చాలా ఉన్నాయి ఇక్కడ కంపెనీస్ అన్ని. హెచ్ఎస్బిసి ఇవన్నీ చెప్పాను కదా, మైగేట్, ఆర్మీ, బ్లూ బోర్డ్, డిఎక్సి, కేపీఎంజీ, ఆమ్డాక్స్, జిఎస్కే, ఊబర్, వర్క్ ఇండియా, హనీవెల్, సిటీ, పవర్ ప్లే, సింపుల్, విజన్, విల్పోల్ అండ్ హెచ్పిఈ. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. మెయిన్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాచ్ గర్జ్, కేపీఐటీ, ఆమ్డాక్స్, సిమెన్స్, హైపవర్స్ టెక్నాలజీస్, సిమెన్స్. నేను ఎగ్జామ్ రాసాను దానికి అండ్ అందులో కూడా క్వాలిఫై అయ్యాను. ఇంటర్వ్యూలో పోయిందనమాట అది. కొన్ని చెప్పుకోలేము గైస్, బట్ మీ సబ్స్క్రైబర్స్ కాబట్టి చెప్పుకోవాలి. బీపీ గ్లోబల్, మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చింది అందులో. అండ్ వాల్వో,
సొసైటో జనరల్, ఫ్రెంచ్ భాషలో ఉంటదనమాట ఇది. ఇంకా చూడొచ్చు మీరు ఇక్కడ బోలెడన్ని కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ చూసారా, సిస్కో వచ్చింది, మళ్ళీ వచ్చిందనమాట. మీన్స్ అది 2022 జూలై 2023లో వచ్చింది. మీన్స్ కింద మీరు డేట్స్ అండ్ టైమ్స్తో పాటు చూడండి. వెల్స్ ఫోగో 21 జూలై 2023 అంటే నేను థర్డ్ ఇయర్లో ఉన్నాను అనమాట. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ చదువుకుంటున్నా ఆ టైంలో. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో అది వచ్చిందనమాట ఇంటర్న్షిప్ కింద. మీడియా.net ఇవన్నీ గైస్ 2023లోనే వచ్చినాయి మాకు. తర్వాత చాలా కంపెనీస్ 2023లో వచ్చినాయి బికాస్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. బట్ ఇవన్నీ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ థర్డ్ ఇయర్ ప్లేస్మెంట్స్. మీకు యాక్సెస్ వచ్చేసి 2024లో ఇస్తారు కాబట్టి మీరైతే అప్పుడు యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. నేనైతే ఓపెన్ చేస్తాను చూడండి. సపోజ్ స్మాష్ ఓపెన్ చేశాను అండ్ హెచ్టీ డిజిటల్ స్ట్రీమ్స్, ఇలా మీరు ఆస్ట్రోటాక్, ఇవన్నీ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఈ కంపెనీ ఓపెన్ చేస్తాను నేను. ఈ కంపెనీ ఓపెన్ చేస్తే లోడ్ అవుతుంది కదా. ఈ కంపెనీలో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అప్లైడ్ మీన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట మనం. సిమిలర్గా మీరు ఇవన్నీ చూడొచ్చు. జుప్పర్, Antony.ai and Technologies and YCH Technologies, గ్యాప్, ఫిన్డాక్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి చూసారా గైస్. SBI సెక్యూరిటీస్, ఇవన్నీ అందులో లేవు. బట్ ఇక్కడ న్యూ కంపెనీస్ ఇంకా అలా యాడ్ అవుతూనే ఉంటాయి గైస్. మీరైతే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ట్ అవుట్ బై A to Z కంపెనీస్ అని చేసుకోవచ్చు అండ్ ఫిల్టరింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబుల్ కంపెనీస్ ఏంటి, రిజెక్టెడ్ కంపెనీస్ ఏంటి, అప్కమింగ్ కంపెనీస్ ఏంటి, ఇవన్నీ మీరైతే ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు గైస్. ఇవన్నీ కంపెనీస్ అనమాట. ఇవన్నీ ఓపెన్ చేస్తే మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి అనమాట. చాలా కంపెనీస్ ఉన్నాయి చూసారా నేను సార్ట్ అవుట్ చేస్తే. అండ్ విస్టియాన్ అండ్ ఫిషర్, సో మెనీ కంపెనీస్. యాపిల్ ఇండియా, ఆన్ మొబైల్, ట్రాన్, యూబీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా కంపెనీస్ అనమాట. ఇక్కడ మీరు ప్రైజెస్ కూడా చూడొచ్చు. 9.5 LPA, 8.5 LPA, 16 LPA అని ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ ఇవన్నీ వచ్చేసి కంపెనీస్ అనమాట. మీరైతే ఇక్కడ మళ్ళీ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంపెనీస్, నాట్ అప్లైడ్, ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఏమేమి అప్లై చేస్తున్నాయి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి మీకు. అప్లైడ్ ఆఫ్ దిస్ కంపెనీస్, పిన్ ల్యాబ్స్, పవర్ ప్లే, ఇప్స్లాన్ అండ్ ఇవన్నీ చాలా కంపెనీస్ ఉంటాయి. చాలా కంపెనీస్కి మనం అప్లై చేయలేదు బికాస్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే గైస్, మీరు అడగొచ్చు నన్ను. ఇవన్నీ చూడొచ్చు గైస్, నేను చాలా కంపెనీస్కి నాట్ అప్లైడ్ అని వచ్చింది కదా. ఎందుకంటే ఈ జాబ్స్ అన్నీ ఒక కంపెనీకి ప్లేస్ అయ్యామనుకోండి, కొన్ని కంపెనీస్కి ఎలిజిబుల్ అవ్వము అనమాట. ఇవన్నీ చూసారా మీరు. అందుకనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో కష్టపడి చదువుకుని మంచిగా ప్లేస్ అవ్వాలనుకుంటే మాత్రం సూపర్ డ్రీమ్లో ప్లేస్ అవుతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అదర్ ఆఫర్స్ యాజ్ వెల్. మీరైతే రెగ్యులర్కి ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఎలిజిబుల్ ఫర్ సూపర్ డ్రీమ్ ఆఫర్స్. ఒకవేళ మీరు డ్రీమ్కి ఎలిజిబుల్, డ్రీమ్ జాబ్కి సెలెక్ట్ అయితే మీరు యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సూపర్ డ్రీమ్ అండ్ రెగ్యులర్ ఆఫర్స్. మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గైస్ నేను చూపిస్తున్నాను కదా ఫాస్ట్గా. మీరైతే ఇవన్నీ కంపెనీస్ అనమాట. స్లోగా చూడండి. ఒకవేళ మీరు అర్థం కాకపోతే 1xలో కాకుండా 0.5xలో పెట్టుకోండి. బికాజ్ నేను చాలా ఫాస్ట్గా చూపిస్తాను, చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ మీరైతే చూడొచ్చు స్క్రీన్ మీద. నేనైతే ఫాస్ట్గా చూపిస్తాను కదా. ఇవన్నీ ఏమేమి కంపెనీస్ వచ్చినాయి VITకి అని. అండ్ మీరు కూడా ఒక ప్లాన్ చేసుకోండి. కింద డేట్ ఉంది అండ్ టైం ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఉంది కదా ఇక్కడ. మీన్స్ అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మీన్స్ మీకు ఫోర్త్ ఇయర్లో స్టార్టింగ్ సెమ్లో నుంచే జాబ్స్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం అందరికీ. కాబట్టి ఇవన్నీ మీరైతే ఏమేమి కంపెనీస్కి ప్రిపేర్ అవ్వాలో ఆ కంపెనీస్ అన్నిటికి ప్రిపేర్ అయిపోండి. ఇక్కడ చూసారా గైస్, 39 LPA అండ్ మైక్రోచిప్ 10 LPA to 11 LPA, ఎవ్రీథింగ్ గైస్ మీకైతే ఇక్కడ కింద ప్యాకేజెస్తో సహా మెన్షన్ చేస్తారనమాట. ఫోర్బ్స్ టెక్నాలజీస్ మనం ప్లేస్ అయిన కంపెనీ, అదే డ్రీమ్ ఆఫర్ వచ్చింది కదా, ఆ కంపెనీలో ప్లేస్ అయ్యామన్నమాట. 4 గైడ్స్కి అప్లై చేశాను. ఆ కంపెనీలో నాకు జాయిన్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. బట్ మా ఆఫీస్కి మా కాలేజ్కి అయితే రాలేదు అది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చాలా కంపెనీస్ ఉన్నాయి చూసారా. నేను ఆల్ ఓవర్ మొత్తం అందరికీ కలిపి చూపిస్తున్నా. ఇది ఓన్లీ CSE కాదు, ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా మటుకి CSE ప్లేస్మెంట్స్ అయ్యాయి. CSEకి వచ్చినాయి అనమాట. అండ్ NVIDIA, ఇవన్నిటికి మేము ఎగ్జామ్స్ కూడా రాసాం. అండ్ యూనిలివర్ వచ్చేసి మాకు రాలేదు, బట్ అది వేరే వాళ్ళది అనమాట. సమ్ కంపెనీస్ ఫ్రమ్ మెకానికల్ సైడ్ ఆర్ బయో ఇన్ఫర్మేటిక్స్ సైడ్ అందులోంచి వస్తాయి అనమాట. ఇవన్నీ కంపెనీస్లో 269 కంపెనీస్లో 150 కంపెనీస్ పైనే
మేమైతే ఎలిజిబుల్ అయ్యాం. అదనమాట జరిగింది. ఒకవేళ మీరు 9 సీజీపీఏ పైనే ఉంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను యూట్యూబ్‌లో చూడండి గైస్. బికాస్ వీఐటీ ప్లే లిస్ట్‌లోకి వెళ్ళండి మీరు. చాలా వీడియోస్ చేశాను. మీకోసమే చేశాననమాట. మీరు మిమ్మల్ని మోటివేట్ చేయాలని చేశాను ఆ వీడియోస్ అన్నీ మీరైతే చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీరు మోటివేట్ అవుతారనమాట. బికాస్ ఇలా చదువుకుంటే మీకైతే మంచి కంపెనీ గైస్. నిజంగా చెప్తున్నాను వీఐటీలోంచి మీరు బయటికెళ్తే మాత్రం మంచి ఆఫర్‌తో ఎళ్ళండి. నిజంగా చెప్తున్నాను మీరైతే అది లాక్స్‌లో ఉండాలనమాట సాలరీ ప్యాకేజ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు స్టార్టింగ్ నుంచి కష్టపడండి. అండ్ 9 సీజీపీ వస్తే మీరు ఏ టు జెడ్ అన్ని కంపెనీస్‌కి ఎలిజిబుల్ అవుతారు. బట్ నో ప్రాబ్లమ్. మీరు ఒకవేళ ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు. 70% 60% వచ్చిందంటే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరైతే ఏదో ఒక కంపెనీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బయటకొచ్చాక ఇంకా చాలా మీకు మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఇంకా లింక్డ్ఇన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ ఇష్టం అనమాట. ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్స్ ఉంటే ఇంక మీరు లెవెల్‌కి పెరగొచ్చనమాట. ఇక్కడ చూసారా చాలా కంపెనీస్ ఉన్నాయి. స్వామి టెక్నాలజీస్ కూడా రాసామనమాట. స్వామ్స్ టెక్నాలజీస్ అనమాట. ఫ్యూచర్స్ ఫస్ట్, సిస్కో, ప్రో అదొచ్చేసి ప్రాగ్మాటిక్ ప్లే అండ్ బ్రిటిష్ టెలికామ్, ఎసెన్షియల్, వెల్స్ ఫార్గో, ఇంటర్నేషనల్ సొల్యూషన్స్. 24 lakh ఎల్‌పీఏ గైస్ వెల్స్ ఫార్గో వచ్చింది. చూసారా మీరు? అండ్ హ్యూమన్ హోల్డింగ్స్ చూసారా 25 ఎల్‌పీఏ. మీరు ఈ అన్ని వీడియోస్ నేను ఈ వీడియోలో జస్ట్ నార్మల్‌గా బేసిక్‌గా ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ నేను తీస్తే మంచిగా స్టార్టింగ్ కంపెనీస్ గైస్ ఇవి. ఒకసారి ఇట్ల గురించి మాట్లాడుకుందాం. జొమాటో వచ్చింది అండ్ మీడియా.నెట్ అండ్ బాల్కనీ ఐడీ ఇవన్నీ స్టార్టింగ్‌లో వచ్చినాయి చూడండి. స్టార్టింగ్ కంపెనీస్ చూడండి. 52 ఎల్‌పీఏ, 49 ఎల్‌పీఏ చూసారా మీరు? అదనమాట స్టార్టింగే గైస్ జొమాటో, మీడియా.నెట్ 52 lakh ఎల్‌పీఏ, 42 lakh ఎల్‌పీఏ అలా 50 అబోవ్ ఎల్‌పీఏ లాక్స్ వచ్చినాయి. 50 ఎల్‌పీఏ పైన వచ్చినాయి అనమాట కొన్ని ఆఫర్స్. అదనమాట గైస్. మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను జస్ట్ నార్మల్‌గా చూపించాను కదా! మీరైతే స్లోగా ప్రతి కంపెనీ ఏమేమి కంపెనీ వచ్చిందో చూసి నోట్ చేసుకోండి. అండ్ నేను ప్రతి కంపెనీ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను వీడియో తీస్తే కమింగ్ వీడియోస్‌లో మీ బట్టే ఉంటది. కింద కామెంట్ చేశారనుకోండి. నేను ఎవ్రీ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్‌గా మీన్స్ ఈ కంపెనీ ఓకే. ఈ కంపెనీ ఈ టైంకొచ్చింది. ఈ కంపెనీ ఆ టైంకొచ్చింది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. లేదా ఈ కంపెనీలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, డిఎస్ఏ రౌండ్స్ ఎలా ఉంటాయి అండ్ డిఎస్ఏ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు, మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి. మేము చదువుకున్నప్పుడు అయితే స్ట్రైవర్ షీట్స్ అయితే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మ్యాక్సిమం చాలా లాజిక్ సేమ్ గైస్. మీ ప్రాబ్లమ్స్ అన్ని రిపీట్ అవ్వవు సేమ్గా. లాజిక్ మీకు స్కిల్స్ అనమాట. అదే జస్ట్ లాజిక్ అర్థం చేసుకుంటే మీరు ఏ మీన్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఇచ్చినా సరే మీరు ఆ లాజిక్ అప్లై చేయగలరు. మెయిన్ థింగ్ గైస్ మీరైతే జస్ట్ ఎవ్రీథింగ్ మీరు జావాలో చేసినా, C++లో చేసినా, పైథాన్లో చేసినా ఫైనల్లీ సింటాక్స్ మ్యాటర్స్. సింటాక్స్ గురించే మీరు చదువుకుంటారు ఈ లాంగ్వేజెస్ అన్ని. అండ్ లాజిక్ అనేది మీ ఓన్ అనమాట. మీరు ఎలా రాస్తే అలా ఒక్కొక్కలా రాస్తారు. బట్ మీరు ఎలా రాస్తే అలా అనమాట. ఇవన్నీ వచ్చి చూసారా నాట్ ఎలిజిబుల్ ఫర్ కంపెనీస్. ఇవన్నీ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నాట్ ఎలిజిబుల్ ఫర్ కంపెనీస్ ఇవన్నీ మీన్స్ ఇవన్నీ మాకు రాలేదనమాట. మీన్స్ నాట్ ఎలిజిబుల్ అంటే సిఎస్సికి రాలేదని అవి చాలా మట్టుకి. అదనమాట అర్థమైందా? ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ మీన్స్ త్రిబుల్ వాళ్ళకిని ఇంకా డిఫరెంట్ మెకానికల్ వాళ్ళకిని ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఉంటాయి. మీరు చూస్తే అర్థమైపోద్ది పేర్లన్నీ. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ మీన్స్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ వాళ్ళకి వచ్చినాయి అనమాట ఇవన్నీ. వాళ్ళు చూసారా ప్యాకేజెస్ అన్ని 5.6, 7 ఎల్‌పీఏ అలా ఉన్నాయి. బట్ మీరైతే గైస్ వీఐడీలో జాయిన్ అవుతే మాత్రం కంప్యూటర్ సైన్స్లో మాత్రం జాయిన్ అయితే మీరైతే గైస్ రియల్లీ గ్రేట్ అనమాట. మీరైతే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయితే మాత్రం రియల్లీ గ్రేట్. అది ఏ బ్రాంచ్ అయినా కావండి. మీరు సిఎస్సి కోర్లో సెలెక్ట్ అవుతే మాత్రం ఇన్ని ఆఫర్స్ అయితే వస్తాయి మీ చేతిలోకి. మీరైతే నిజంగా చెప్తున్నాను మీరైతే కష్టపడి చదువుకోండి గైస్. మీకైతే సూపర్ డ్రీమ్ ఆఫర్లు అయితే వస్తాయి. మీరు బయటకు వస్తే మాత్రం మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడ చూడొచ్చు గైస్ మీరు ఎలిజిబిలిటీ అప్రూవ్డ్ బికాజ్ ఇవి ఇక్కడ చూసారా మీరు విఐటి చెన్నై, విఐటి భోపాల్ డిగ్రీ, విఐటి వెల్లూరు ఓన్లీ బీకామ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూడండి. మై కరెంట్ డేటా ఈస్ విఐటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దట్స్ వై వీఆర్ రిజెక్టెడ్. మీన్స్ అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది లేదు. అందుకనే మనం ఇది రిజెక్ట్ అయ్యామన్నమాట. అర్థమైందా? కొంచెం ఇంకా మీరు డిఫరెంట్గా ఓపెన్ చేస్తే క్రైటీరియాస్ అన్ని మారుతాయి అనమాట. ఇక్కడ విఐటి వెల్లూరు, విఐటి భోపాల్, విఐటి అమరావతి చూసారా వాళ్ళందరికీ కూడా సేమ్ పోర్టల్ ఉంటుంది కదా. వాళ్ళకి కూడా సేమ్ నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి అనమాట. మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళైతే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. ఎలా రీచ్ అవుట్ అవుతారంటే మీరు ఇందులో రెజ్యూమే అప్లోడ్ చేసుకుంటారు ఆల్రెడీ ఈ పోర్టల్లో. దెన్ ఆ రెజ్యూమే వాళ్ళకి మీన్స్ కాలేజ్ వాళ్ళకి వెళ్తుంది. కాలేజ్ వాళ్ళు కంపెనీకి పంపిస్తారు. అదనమాట జరిగేది. మీరైతే ఇక్కడ చూడొచ్చు నాట్ ఎలిజిబుల్ అంటే మీన్స్ బ్రో నువ్వు ఎలిజిబుల్ అవ్వలేదా బ్రో ఈ కంపెనీస్కి అనడం కాదు. బికాస్ ఆఫ్ కొన్ని కంపెనీస్ మన బ్రాంచ్కి రాలేదనమాట కంప్యూటర్ సైన్స్కి.
డిఫరెంట్ బ్రాంచెస్కి వచ్చినాయి అనమాట. అది గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కన్ఫామ్ గా లైక్ చేయండి గైస్. నేను జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు ఏమేమి కంపెనీస్ ఉంటాయో. ఇట్లా ఎవరో చెప్పుండ్రు మాక్సిమం ఇలా చూపించి ఇలా షేర్ చేసి ఈ కంపెనీస్ వస్తాయి అని చెప్తారు. బట్ ఇందులో మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు స్లోగా వెళ్తే ఈ అన్ని కంపెనీస్ మీరు చూడొచ్చు అనమాట. డిఫరెంట్ ఇది ఓన్లీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కే కాదు, ఈసీఈ స్టూడెంట్స్ కూడా అండ్ మెకానికల్ స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం ఇందులో చాలా కంపెనీస్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథ్స్ లీనియర్ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి చాలా మందికి వచ్చినాయి అనమాట. ఇవన్నీ మీన్స్ నేను ఆల్ జాబ్స్ చూస్తున్నాను కదా, అందుకని ఇవన్నీ మీకు మై జాబ్స్ చూస్తే ఇందాక మై జాబ్స్ చూసాను కదా, నేను మై జాబ్స్లో ఓన్లీ నా జాబ్సే ఉంటాయి. అండ్ ఆల్ జాబ్స్ అంటే మొత్తం విఐటి వెల్లూరులో ఎంతమంది అయితే జాబ్స్ ఉన్నాయో ఆల్ జాబ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్ జాబ్స్లో అయితే మొత్తం విఐటిలో ఎన్ని జాబ్స్ వచ్చినాయో అన్ని జాబ్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట, ఆల్ జాబ్స్. అందుకని మీకు ఇక్కడ నేను అన్ని ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. నేను అన్ని చదవట్లేదు బికాస్ ఆఫ్ జస్ట్ స్క్రోలింగ్ చేస్తున్నాను. చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ చదివితే అయిపోద్ది అనమాట టైము. మెర్సిడెస్ బెంజ్ కూడా వచ్చింది, ఓపెన్ చేసాను చూడండి. ఇది నాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చిందనమాట. ఇది ఇట్లా అండ్ విఐటి బీటెక్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నాట్ ఇన్ సూపర్ డ్రీమ్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ క్రైటీరియా డ్రీమ్ ఆఫర్ ఇంటర్న్షిప్. అలా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఓపెన్ చేస్తే కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? ఇట్లా అయితే మీరైతే కొన్ని కంపెనీస్కి ఎలిజిబుల్ అవ్వరు బికాజ్ అన్ని కంపెనీస్ ఓన్లీ సిఎస్సికి వచ్చేస్తే మిగతా బ్రాంచెస్ అన్ని ఏమైపోవాలి. అందుకనే అందరికీ వస్తాయి అనమాట ఆఫర్స్ అనేవి. బట్ కంపేర్ టు ఆల్ కొంచెం నేనైతే సిఎస్సికి ఎక్కువ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, అలానే వచ్చినాయి అనమాట. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఎక్కువ వస్తాయి కంపేర్ టు డిఫరెంట్ బ్రాంచెస్. ఆఫ్ కోర్స్ గైస్, మీరైతే జస్ట్ నేర్చుకోవాల్సిందంత 4 yearsలో గైస్ ఒక జావానో పైథానో C++, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డిఎస్ఏ రోజుకొచ్చి ఒక క్వశ్చన్ చేసినా సరే మీరు 365 days 4 years, 1 year వచ్చేసి 365 days అంటే 4 years 365 days మీరైతే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ చేతిలో. చెప్పడం ఈజీయే బట్ మీరు చేస్తూ ఉంటే కన్ఫామ్గా గైస్ అలా చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి కొంచెం గట్టి కొడతారు అనమాట, కొడితే గట్టి కొట్టాలంటారు కదా, అదనమాట. అలా జరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా కంపెనీస్ నేను ఫాస్ట్గా పెట్టేస్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇది గైస్, ఇంకా నేను చాలా కంపెనీస్ చూపించాలి, ఇంకా బోల్ కంపెనీస్ ఉన్నాయి. మీరైతే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను ఈ కంపెనీస్ అన్ని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను, మీరు అది కింద కామెంట్ చేయండి. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు మీరు వాచ్ చేశారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే కన్ఫర్మ్ గా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.